ఒక్కటే, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, ఒకప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చేటోళ్ళు, పిలిచి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ డాక్టర్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదు. మీ చదువులో నాణ్యం ఉందా, మీరు బాగా చదువుకున్నారా, మీరు ర్యాంక్ స్టూడెంట్సా కాదా, మీకు స్కిల్ ఉన్నదా లేదా అని ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను స్పష్టంగా చెప్పిన, నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th పైన స్కిల్ నేర్పాలి అని. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతుంది. కేవలం సర్టిఫికెటే ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్పలేను. అందుకే మీరు భాషా పరిజ్ఞానమైన, విద్యకు సంబంధించిన అవగాహన అయినా, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మీరు విద్య నేర్చుకోండి. 12th తర్వాత ఏటీసీలు కావచ్చు, ఐటీఐలు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర సాంకేతిక నైపుణ్యం. ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు నర్సింగ్ చదువుకున్నారంటే 2 లక్షల రూపాయలతోని జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఈరోజు మన ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటే, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చేది. అమెరికా వెళ్తాడు, ఐటీ ఉద్యోగం వస్తుంది, డాలర్లు మాకు పంపిస్తారు, మా జీవితాలలో మార్పు వస్తుందని తల్లిదండ్రులు ఆశించరు. కానీ ఇవాళ ఆనాడు ఉద్యోగాలు వచ్చిన ఐటీ నిపుణులు కూడా ఉద్యోగాలు పోయి ఈరోజు వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా సాంకేతిక విప్లవం వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రభుత్వం ముందస్తు ఆలోచన చేసి 2024లోనే టాటా సంస్థతో మాట్లాడి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను 119 నియోజకవర్గాల్లో 119 ఇన్స్టిట్యూట్స్ని ఈరోజు ప్రారంభించింది. ఏటీసీలో చేరితే ప్రతి స్టూడెంట్కు 2000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం ద్వారా మీ తొవ్వ ఖర్చులకు, మీ చేతి ఖర్చులకు, మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బట్టి విక్రమార్క గారే ఈరోజు మీకు నగదు ఇస్తున్నాడు. ఉచితంగా చదువు చెప్పడమే కాదు, సాంకేతిక నైపుణ్యం నేర్పడమే కాదు, జర్మన్, జపానీస్ లాంగ్వేజ్ నేర్పించడమే కాదు, ఇంగ్లీష్తో పాటు ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. అందుకే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోవడానికి ఈరోజు మీరు సంసిద్ధులు కండి. ఒకప్పుడు చదువులు పోటీ తక్కువ ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు. మొన్న మేము గ్రూప్ 1 ఉద్యోగాలు 562 మందిని నియమిస్తే 60% బలైన వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉన్న రిజర్వేషన్ 42% మేము ఇస్తామంటే 60% గ్రూప్ 1 ఆఫీసర్లు ఈరోజు బీసీలో పిల్లలు సెలెక్ట్ అయినరు. లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు. చదువులో పోటీ పెరిగింది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు, పెద్దలు కేశవరావు గారు చదువుకునేటప్పుడు అయితే మనం పుట్టనే లేదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా గుర్తుపట్టేది. అరే పిల్లగాడు